సో గైస్ వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాను. సో లగేజ్ ప్యాక్ వచ్చాను. సో ఇంటర్న్షిప్ అయితే వెళ్తున్నా, 30 days ఇంటర్న్షిప్. ఎక్కడికి వెళ్తున్నా అనేది మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి వెళ్తున్నా దూరమే, ఛత్తీస్గఢ్కి వెళ్తాం. సో అక్కడ ఏడ్ చేస్తాం, ఎన్ని డేస్ ఇంటర్న్షిప్ అన్నీ తెలుసుకోవడానికి నా బ్లాగ్లో ఉండండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా, ఇప్పుడే ఆటో దిగాను. సో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ట్రైన్ అయితే 9కి వస్తుంది. సో లెట్స్ గో. సో ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు, నేను ప్రజెంట్ ఇవి దిగుతున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అన్నారు, చూద్దాం ఎక్కడ వస్తుందో. చూద్దాం ట్రైన్ ఎలా ఉంటుందో, నీట్గా ఉందా లేదా, అన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. సో ఇంటర్న్షిప్ కూడా 30 days ఇంటర్న్షిప్. ట్రైన్ అయితే ఉంది. సో ఇదొక బ్యాగ్, నేను క్యారీ చేస్తున్న కెమెరా బ్యాగ్, అన్నీ ఉన్నాయి. చూద్దాం. సో హలో గైస్, టైం ఆల్మోస్ట్ 11:55 అయింది. సో ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా సౌండ్ ఎలా వస్తుందో నాకు తెలీదు. ఏసీ రూమ్ దగ్గర ఉన్నారంటే. సో ఇంకా అటు లోపలికి వెళ్ళి మనం స్లీప్ వేసి. ట్రైన్ ఈస్ గుడ్, క్లీన్గా ఉంది. యా, మార్నింగ్ 12, 11:30 ఆ టైంకి దిగుతాం. సో చాపా జంక్షన్ దిగుతాం, అక్కడి నుంచి ఇంకో ట్రైన్ ఎక్కాలి. చూద్దాం. సో మార్నింగ్ కలుస్తాను. సో మార్నింగ్ అయితే మార్నింగ్ 10 అయింది. సో ఇప్పటికి బిలాస్పూర్ రాలేదు. సో బిలాస్పూర్ దిగాల, చాపా దిగాల చూస్తున్నా. అంటే బిలాస్పూర్ దిగి ట్రైన్ ఉంది, బేగ్ వెళ్ళిపోవచ్చు, బట్ చూద్దాం. సో ప్రజెంట్ బిలాస్పూర్ స్టేషన్లో ఉన్నా. టైమ్ 11:30 అయింది. లేట్ అయిపోయింది, 2 hours లేట్ ట్రైన్. ఇదే మన కోచ్. సో చూద్దాం, లెట్స్ సీ. ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది చాలా, స్టేషన్ కూడా నీట్గా ఉంది. సో మళ్ళీ మనం ట్రైన్ ఎక్కిపోదాం, జస్ట్ ఏదైనా తినడానికి చూడడానికి దిగాను. సో చాపా దిగాలి మనం, చాపా దిగి కలుస్తాం. సో చాపా స్టేషన్లో అయితే దిగాను. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది. సో నెక్స్ట్ ట్రైన్ 2:30కి చూపిస్తుంది. లైక్ ఇట్స్ వెరీ లేట్. అంటే జనరల్ ఎక్కి వెళ్ళాలి, బట్ ఆ జనరల్ కూడా చాలా లేట్గా చూపిస్తుంది. చూద్దాం, ఇక్కడ ఎక్కడైనా ట్యాక్సీ బస్ సిస్టమ్ ఏమైనా ఉంటే దానిలో వెళ్ళిపోతా, లేదా బయట ఏమైనా తినేసి బిలాస్పూర్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేద్దాం. సో ఏది ఎలా చేస్తానో మీకు చెప్తా. సో ఇప్పుడు దాకా ఏసీలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాను. ఫుల్ చాలా వైజాగ్ కంటే దారుణం కదా. వైజాగ్లో ఎండ ఉంటుంది, నో డౌట్, కానీ ఇక్కడ వేడి గాలి, ఫ్యాన్ నుంచి కూడా వేడి గాలి వస్తుంది. బా టఫ్. ఆల్మోస్ట్ 42 to 45 degrees అయితే ఉంది ఇక్కడ. సో చూద్దాం నెక్స్ట్ ఏడ్ చేస్తాము మనం. మన ప్లాన్ అయితే చెప్తా. సో బై. సో నేను ఎందులో అయితే వెళ్దాం అనుకున్నాను రాయగఢ్కి, అందులో 3 trains అయితే క్యాన్సిల్ అయిపోయి. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ 7 అంట, 7:04 అలా ఉంది. సో 7కి డ్రాప్ చేస్తుంది నాకు. అండ్ ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. వెళ్ళి తిందాం ఎక్కడైనా ఫస్ట్. సో అక్కడ హోటల్ అయితే ఉంది, నేను ఇలా తినేసి వెళ్ళి వెయిటింగ్ రూమ్లో కూర్చొని చూద్దాం. ట్యాక్సీ అయితే 2000 అంట ఇక్కడి నుంచి రాయగఢ్కి. సో ఆ 2000 వేస్ట్. గట్టి కొడితే 100 rupees ట్రైన్ టికెట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు జనరల్లో. సో వేస్ట్ అదైతే. సో చూద్దాం, వెయిట్ చేద్దాం, ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే తినేసిన తర్వాత ఇది. బ్రో ఎండ అయితే గట్టిగా ఉంది, నాకేం దొరకట్లేదు. ఒకటే ఉంది ఇక్కడ దగ్గరలో స్టేషన్కి ఎదురుగా. సో ఇక్కడే తినేద్దామని ప్లాన్ వేసా.
మ్యాక్సిమం చూద్దాం ఏటేట్ ఉన్నాయో. ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంది. సో మనకి మధ్యాహ్నం లంచ్ కదా, సో ఏమైనా మంచిగా దొరికితే బాగుంది అనిపించింది. సో అక్కడ తినలే. ముందుకు వెళ్తున్నా, 850 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం అక్కడైనా మంచిగా ఏమైనా దొరికితే తినచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నా భయ్యా నేనైతే సీరియస్గా. బాగుంది. ఎండ్ ఒకటే తక్కువ అయితే బాగుంటుంది. సో 850 మీటర్సే కదా అని వెళ్తున్నా. మంది కొంచెం టైం పాస్ అవుతుంది. నెక్స్ట్ ట్రైనే ఎక్కాలంటే 4కి ట్రైన్. అప్పుడు దాకా ఏం చేస్తానో తెలీదు, చూద్దాం. సో వెళ్తున్నా, వెళ్ళి మీకు కలుస్తా ఎలా ఉందో ఏటో. బై. సో వచ్చైతే కూర్చున్నా వెయిటింగ్ హాల్లో. ఏసీ ఉంది, బాగుంది. వెయిటింగ్ హాల్ అయితే బాగుంది. సో జొమాటోలో ఆఫర్ కోసం చూస్తున్నా. ఆఫర్ దొరికితే ఏదైనా ఆర్డర్ చేస్తా. ఆర్డర్ చేసి తిందాం. వెళ్ళాను ఇంకా ఎక్కడికి, బయటికి వెళ్ళాను కానీ చాలా ఎండ ఉంది. వచ్చి కూర్చున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. దొరికిందాక చూసి ఆర్డర్ పెడదాం. ఇక్కడికి వెళ్ళి అడుగుతా బయట ఫుడ్ తినచ్చా లేదా అని, అడిగి ఆర్డర్ పెడదాం. అడిగేసాను బయట ఫుడ్ తినచ్చు అంటే ఇక్కడ. సో వి విల్ ఆర్డర్ నౌ. ఇక్కడ చూస్తా ఏదైతే అది ఆర్డర్ చేసి తిందాం. సో లెట్స్ సీ ఫుడ్ ఎలా వస్తుందో, ఎంతసేపులో వస్తుందో. ఇక్కడ స్విగ్గీ జొమాటో అయితే అవ్వట్లేదు. సో ఆఫ్టర్ దట్ ఏదో యాప్ ఉంది ఇక్కడ, సో దాని నుంచి ఆర్డర్ పెడదాం. లెట్స్ సీ ఏమొస్తుందో. సో భయ్యా ఫుడ్ అయితే వచ్చింది, తీసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడే చేతిలోకి వచ్చింది. మనం వెళ్ళి తిన్నాం. ప్రీపెయిడ్ ఏసీ రూమ్లో కూర్చున్నా. లైక్ 20 రూపీస్ పర్ అవర్ ఛార్జ్ చేస్తున్నారు. పర్లేదు, వెయిట్ చేయలేం. బయట చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫుడ్ వచ్చింది, అమృత్సరి చోలే కుల్చే అండ్ సమ్ స్టఫ్ చూపిస్తా. సో తినేసి మళ్ళీ చిల్ అవుదాం, చెప్తా. గైస్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది, ఇంకా ట్రైన్ రాలేదు. యావరేజ్ ఇండియన్ రైల్వే థింగ్స్. సో నాకు తెలియలే ఇంకా ట్రైన్ వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. నేనైతే బిలాస్పూర్ అలాగా స్టేషన్ దగ్గర ఎంత అయితే అంత తిరిగాను, కూర్చున్నా. అండ్ నౌ ఐ డోంట్ నో. సో ట్రైన్ అయితే 6కి వస్తుంది. సో 6కి వెళ్ళి రాయగఢ్లోనే స్టే ఇవ్వాలా. ఆఫీస్ సైడ్కి వెళ్ళట్లే, వాళ్ళ అకామిడేషన్కి వెళ్ళట్లే. సో లెట్స్ సీ. అక్కడికి వెళ్ళి ఇప్పుడు హోటల్ వెతుకోవాలి. ఎందుకంటే అక్కడ మాకు హౌస్ ఉంది, బట్ అది రెంట్కి ఇచ్చేసి ఉన్నాము. సో అక్కడ రెంటల్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి హోటల్ వెతుకోవాలి. యావరేజ్ ఇండియన్ రైల్వే థింగ్స్ పోయా, ఇంకేటి చెప్పలేను నేనైతే. మధ్యాహ్నం 12కి ఎక్కాల్సింది, 6 అవుతుంది ఈవినింగ్. అది ఇక్కడ ప్రజెంట్ చాపా జంక్షన్లోనే ఉన్నా. చూద్దాం, చెప్తా మళ్ళీ. సో ఫైనలీ 7:30 అయిన టైం. రాయగఢ్ రైల్వే స్టేషన్ ఫైనలీ అరైవ్డ్. సో డాడీ కార్ సెట్ చేశారు. సో కార్ ఎక్కి వెళ్ళిపోవడమే, డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవాళే స్టేలోకి వెళ్ళిపోతాం. చూద్దాం. సో అక్కడికి వెళ్ళి చెప్తా. బాయ్. సో ఆల్మోస్ట్ వచ్చేసా. సో ఇది అకామిడేషన్ కార్. సో ఫైనలీ చూద్దాం, ఇంకో 15 మినిట్స్ అంట, వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇటు సో ఐ గాట్ మై ఐడి కార్డ్ అండ్ ఆల్. సో ఇవాళ హెల్త్ చెకప్ డే. మీరు బ్లాగ్ పెడతా, మినీ బ్లాగ్. ఇది రూమ్స్. సో ఈ బ్లాగ్కి అయితే ఇంతే. ఇవి రూమ్స్ గట్రా ఇచ్చారు. ఇక్కడ నా రూమ్ నెంబర్ 5.
సో బాయ్, ఫైనల్ టాక్.